అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. సూపర్ 6 అమలెక్కడ? వైసీపీ పొద్దున్న లేస్తే మాట్లాడే మాటలు ఇవి. అన్నదాత సుఖీభవ అని చెప్పారు, మీరు అమలు చేయటం లేదు అని చెప్పేసి నేను దాకా వాళ్ళు ఎంత గొడవ చేశారు, ఎంత రచ్చ చేశారు, ఏ రకంగా మాట్లాడే వాళ్ళు మనం చూసాం. కానీ ఒక్కొక్క పథకాన్ని కూటమి అమలు చేస్తున్న తీరు ఇవాళ ప్రధానంగా అన్నదాత సుఖీభవ ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రైతుల అకౌంట్లోకి డబ్బులు వదులుతున్నటువంటి తీరు. ఇవాళ 7,000 రూపాయలు అకౌంట్లో పడబోతా ఉన్నాయి. 3 దశల్లో వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు 20,000 రూపాయలు వేయబోతున్నట్టు కూటమి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, సూపర్ 6లో భాగంగా ఇవాళ అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న మహిళలకు ఫ్రీ బస్సు, దాని తర్వాత ఇక ఆడబిడ్డ అనేది ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది. దాదాపుగా అన్ని పథకాలు ఒక్కొక్కటి స్టార్ట్ అయిపోవటం. ప్రధానంగా ఇవాళ అన్నదాత సుఖీభవ గురించి ఏం చెప్తారు? రైతులు బాగుంటే ఆ గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుంది. అవును, వాళ్ళ గిట్టుబాటు ధరలు వస్తే సమాజం బాగుంటుంది. అటువంటి రైతు 6 కాలం కష్టపడి పంటలు పండిస్తాడు. అవును, వాళ్ళకి సాధక బాధకాలు ఉంటాయి, ఆయా ప్రభుత్వాలు పట్టించుకోవాలా. ఈ కూటమి మీరు చెప్పినట్టు ఈ కూటమి అధికారంలోకి రాకముందు వాగ్దానాలు ఇచ్చింది సూపర్ 6లో భాగంగా. అవును, అన్నదాత సుఖీభవ మీరు చెప్పినట్టు 20,000 కాదు 14,000 వేస్తామని. అదే కేంద్ర ప్రభుత్వంతో కలిపి 20,000. కేంద్ర ప్రభుత్వం సపరేట్గా 20,000 వస్తుంది. ఇప్పుడు 42,85,000 మందికి 2,350 కోట్లు ఏమో దాదాపుగా రిలీజ్ చేశారు. అవును, ఈరోజు మీరు చెప్పినట్టు దర్శి నియోజకవర్గం వీరాయపాలెంలో చంద్రబాబు నాయుడు గారు ఇది రిలీజ్ చేయబోతున్నారు. అవును, ఆల్రెడీ రిలీజ్ చేయడం రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడో వీళ్ళు రిలీజ్ చేస్తున్న 1.5 అవుతుంది అని చెప్పి రైతుల్లో కూడా అసంతృప్తి ఉంది. వైసీపీ విమర్శ చేస్తుంది. సూపర్ 6 అంటే 3 అమలు చేశారు, 3 చేయలేదుగా మీరు అన్నట్టు. 3 చేయలేదు. ఎందుకు చేయలేకపోతున్నారంటే ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇచ్చే కావచ్చు, గత ప్రభుత్వ అప్పులు కావచ్చు, ఏదైనా కానీ మనం టైం ఇవ్వాలి. అది రాష్ట్రాన్ని గాడిన పెట్టి ఆదాయాన్ని క్రియేట్ చేశారు. 3 తారీఖుల్లో పెన్షన్స్ ఇస్తున్నారు కదా సార్. అవును, 5 తారీఖుల్లో జీతాలు ఇస్తున్నారు కదా, రోడ్లు బాగుపరిచారు కదా. ప్రాధాన్యత క్రమంలో కొద్దిగా లేట్ అవ్వచ్చు, అంతే. చేసామా లేదా అంతే. ఇప్పుడు ఈ రోజు రైతులు వాళ్ళ కళల్లో ఆనందం, కోట్లాది మంది, అంతే కదా. ఈ రోజు వేసే 2,450 కోట్లు రిలీజ్ చేశారంటే ప్రతి ఒక్క అకౌంట్లో 5,000 పడుతుంది. కిసాన్ వికాస్ పత్ర కిసాన్ ప్రధాని పేరు మీదుగా ఇంకో 2,000 పడుతుంది. అవును, 7,000 పడుతున్నాయి. అవును, అంటే ఇప్పుడు 5,000 అయిన తర్వాత ఇంకొక 5,000 ఒకసారి 10,000, తర్వాత 4,000 ఇంకో 2 విడతలుగా ప్రతి రైతు అకౌంట్లో పడతాయి. అవును, కాబట్టి ఇది కూటమికి ఊపిరి పీల్చుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన వాగ్దానం మీరు అన్నట్టు ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఆడబిడ్డది ఇంకో స్కీము పెండింగ్ ఉన్నది. ఆగస్టు 15కి 7 తిరిగి ఉచిత బస్సులు. మనం కర్ణాటకలో చూసి రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చెప్పాం. ఎప్పుడెప్పుడైనా మహిళలు ఎదురు చూస్తా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి. కాబట్టి ఏదైనా కానీ రైతులకు ఈరోజు అన్నదాత సుఖీభవ అనే పేరుతో వాళ్ళ అకౌంట్లోనే పడటం అనేది రైతులకు గొప్ప ఊరట. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ సూపర్ 6లో నిర్వహించినట్టుగా మనం చెప్పుకోవాలి. సరే, ఇప్పుడు అమ్మఒడి స్టార్ట్ అయిపోయింది, అన్నదాత సుఖీభవ స్టార్ట్ అయిపోయింది, ఇక ఒక ఆడబిడ్డ అనేది ఉంది. అయితే ఇన్నాళ్ళు వైసీపీ సంక్షేమ పథకాలు మాట కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించేది. ఇప్పుడు వాళ్ళ ఎజెండా మార్చుకోవాల్సిందేనాగా? డెఫినెట్గా. ఇంకేముంది విమర్శించడానికి? ఇంకేమైనా ఉందా? అంతే కదా. ఇచ్చిన మీరు 5 సంవత్సరాలు మీరు అద్భుతమైన పరిపాలన ఇస్తారనేది మీరు సంక్షేమ వాటిని అభివృద్ధి మర్చిపోయారు. అవును, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మర్చిపోయారు. 151 నుంచి మధ్యలో 5 తీసేశారు 11కి. కాబట్టి మీరు 5 సంవత్సరాలకి లేదు, వెయిట్ చేయాల్సిందే. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వీళ్ళు నిర్వర్తించుకుంటే మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు ఇస్తారు. వీళ్ళు చేయలేదనుకోండి మళ్ళీ మార్పు కోరుకుంటారు. అంతే కదండి. వీళ్ళు చేస్తానికి సంసిద్ధంగా ఉన్నట్టుగా వీళ్ళ యొక్క మనకి ఆచరణ అర్థమవుతుంది, ఆచరణలో మన అమలు అవుతుంది కదా. కాబట్టి 4.5 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ ఏం చేయాలో తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు. అదేవిధంగా పోరాట పటిమ ఉండి దశాబ్దం పైన పోరాడిన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు అరవర్చుకున్నాడు. వీళ్ళిద్దరికీ కొన్నంత అండ ఎవరు? మోదీ గారు. కాబట్టి ఇంకా వేరే స్వార్థమే ఉంటుంది కదా ఎక్కడండి. ఇచ్చిన హామీలు నిర్వర్తించుకోవాలా. ఒక రోజు లేట్ అయినా ఎప్పుడు చేసామని కదా. ప్రజల అకౌంట్లో డబ్బులు పడినాయా లేవా? ఎస్, మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం మాత్రమే అభివృద్ధిని మర్చిపోయారని చెప్పేసి. అయితే గతంలో మర్చిపోయినటువంటి అభివృద్ధిని పట్టాలెక్కిస్తూనే సంక్షేమాన్ని అమలు చేయడం అనేది ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనిగా కూటమి ప్రభుత్వం చెప్పుకుంటుంది. దాంట్లో నిజాయితీ మీకు కనపడుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది? 2.5 లక్షల కోట్ల అప్పు, ఇంకొక 8 లక్షల కోట్లు ఎట్లా అయింది అనేది అందరికీ తెలిసిన అంశమే. అన్ని కాగ్ నివేదికలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు శాండ్ స్కాము, లేకపోతే లిక్కర్ స్కాములు,
ఒక దాడి జరిగితే వాళ్ళ ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల డబ్బులు బయటపడినాయి. ఇవన్నీ అక్రమ కేసులు అంటుంది అక్రమ కేసులు అంటే అక్రమ కేసులు కాదు ఇది. అక్రమ కేసులు అంటే ఎవరైనా తీసుకెళ్లి 11 కోట్లు పెడతారో నువ్వు పెడతావా కార్తీక్ గారు? నా దగ్గర అన్ని లేవులేండి సార్. ఇప్పుడు కసిరెడ్డి సంబంధించిన ఫామ్ హౌస్ లో నీ దగ్గర ఏ కోట్లు ఉంటే 11 కోట్ల డబ్బు అంటే ఉన్నాయంటే ఇట్లా కంప్లీట్ లేరుగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. అవును. ఏటుగా నువ్వు విజయసాయి రెడ్డి నేను ఉన్నానని బయటకు వచ్చాడు. అవును. ఆయన అప్రూవల్గా మారిపోయేదికి లిక్కర్ స్కామ్ ఎవరున్నారో బయటపడుతుంది. అవును. పెద్ద పెద్ద తలకాయలు మిథున్ రెడ్డి స్కామ్ అట, చెవిరెడ్డి లోపలికి వెళ్ళాడు, మిథున్ రెడ్డి వెళ్ళాడు. ఎవరు ఇక్కడ ఉపేక్షలేం కాదు. అవును. చట్టం దృష్టిలో అంటే ఎవరైనా మీరైనా నేనైనా రూల్ ఫర్ ఆల్. అవును. నేను తప్పు చేసినా మీరు తప్పు చేసినా శిక్ష అనుభవించాల్సింది. అవును. కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ సాక్ష్యాలు వచ్చిన తర్వాత పోలీసులు ఆ పని చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ప్రభుత్వం అయినా ఇచ్చిన మాటని నిర్వర్తించుకోవాలి 100%. ఏం చేస్తారు మాకు అనవసరం, మాకు చేయాలా లేదంటారు ప్రజలు. మీరు అలవకాని హామీలు ఇచ్చారని చెప్పి ఆయన అంటాడు, మీరు నమ్మారుగా మీరు ఓటేశారుగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. కానీ అప్పుడు నమ్మినప్పుడు ఆ వాగ్దానాలను నిర్వర్తించాల్సిన బాధ్యత ఎవరిది? అవును, ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆ విధంగా ముందుకెళ్తున్నారు. చేయగలన్న నమ్మకం ఉంది. అదేవిధంగా రఫా గొంతులు కొతుకులు కోస్తామని చెప్పంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, నేనున్నగా మీరు రారు అంటున్నాడు. 3 సంవత్సరాల్లో మేమే వస్తాం అధికారులు అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసిలో 3 సంవత్సరాలు గడిచిపోయి మేమే అధికారంలోకి వస్తాం. అది ఫస్ట్ రోజు సార్. 1 నెల తర్వాత ఈవీఎంలు టాంపరింగ్ అన్నారు. ఇప్పుడు 3వది ఏమంటున్నారు? రాష్ట్రపతి పాలన కూడా పెట్టమన్నారుగా ఢిల్లీ. పెట్టమని ఈ 3 అయిన తర్వాత ఇప్పుడే ఉంటున్నారు 3 సంవత్సరాలు ఒక్కొక్కరికి మొత్తం డేటా రెడీ చేయండి అంటున్నారు. సినిమాలు ఎవరెవరు చూపిస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది సార్. మనం చెప్పడం ఎవరికైనా సినిమా చూపించగలిగిన వాళ్ళు ప్రజలే, అల్టిమేట్ గా ప్రజలు. మీరు నేను కాదు, నువ్వు ఎన్నైనాయి నీ దగ్గర అన్ని తీసుకుంటారు. ఎవరికి వేయాలి ఏంటి అనేది బ్యాలెట్ లో దే విల్ డిసైడ్. థ్యాంక్ యూ సార్.